మొక్కండి సాయి మొక్కండు మనం ఇప్పుడు సర్వేశ్వర పూజారి గారు ఉన్నారండి. ఇక్కడ ఏదైతే గోల్కొండ అమ్మవారు ఉన్నారో అక్కడ పూజారి గారు అండి. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుతున్నాము. అమ్మవారి యొక్క విశిష్టత తెలుసుకుందామండి. నమస్కారం అండి. బోనాలు జాతర అంటేనే తెలంగాణలో చాలా ప్రాముఖ్యతమైనది. అందులోనూ మన గోల్కొండ బోనాలు అంటే చాలా ప్రాముఖ్యతమైనది. ఇక్కడ ఆషాఢ మాసం వచ్చిన తర్వాత ఫస్ట్ నెల రోజులు మొత్తం ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది. ఫస్ట్ గురువారం ఆదివారం ప్రతి 9 వారాలు జరుగుతుంది. ఈరోజు 4వ వారం ఆదివారం. అందులోనూ గోల్కొండ బోనాలు అంటే చాలా విశిష్టమైనది. ఈరోజు ప్రొద్దున అమ్మవారికి అభిషేకం చేసి అలంకరించి తర్వాత నవధాన్యాలతో పటము ప్లస్ కలశ పూజ ప్రత్యేకమైన పూజలు జరిపించాము. ఇలా ఈ పూజ విశిష్టం ఏంటంటే వచ్చేపోయే భక్తులకి ఎలాంటి హానికరం కాకుండా అసౌకర్యం కాకుండా ప్లస్ మన తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు పడాలి, తెలంగాణ ప్రజలకి అందరికీ నీరు మంచి పంట అందాలి రైతులకి, అలాగే పిల్లలకి ఎలాంటి హానికరం వర్షాలు పడిన తర్వాత పిల్లలు చాలా అవస్థపడతారు. అలాగే ఎలాంటి హానికరం కాకుండా ఇలాంటి పూజలు జరిపించాము ఈరోజు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ 4వ పూజ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ సికింద్రాబాద్ ఉంటుంది, తర్వాత వీక్ సండే లాల్ దర్వాజా ఉంటుంది, తర్వాత ముగింపు కార్యక్రమం ఇక్కడ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మిగతా నెల రోజులు లాల్ దర్వాజా సికింద్రాబాద్ బోనాలు ఉన్నా కూడా ఇక్కడ కూడా సేమ్ ఇలాగే భక్తులు జనాలు ఇక్కడ అందరు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఏంటంటే బోనం ఇంకోటి ఒడిబియ్యం చెల్లించుకుంటే అమ్మవారి కోరికలు నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం ఉంది భక్తులకి. అందుకనే ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఇక్కడ పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిస్తుంది, బిజినెస్ లాస్ అయిన వాళ్ళకి అన్ని రకాలుగా అమ్మవారికి మంచి శ్రద్ధతో మొక్కితే ప్రార్థిస్తే తప్పకుండా నెరవేరుతుంది అనేసి ఇక్కడ నమ్మకం. అందుకనే ప్రజల్లో ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి 300 మెట్లు లెక్క చేయకుండా ఎత్తుకొని అమ్మవారికి కష్టపడకుండా కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు ప్రతి ఏటా. పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా ఇక్కడ బోనాలు అనేవి సమర్పించుకుంటూ ఉంటారు. ఇంకా చరిత్రలోకి వెళ్ళినట్టయితే సుమారు 400 సంవత్సరాల చరిత్ర గల గుడి అని కూడా మనకు తెలియజేస్తారు. అదే దాని గురించి మీరు చెప్పండి సార్. 400 కాదండి, గుడి చరిత్ర 950 సంవత్సరాలు. 1143 గొల్లల్లో కళలో అమ్మవారు ప్రత్యక్షమైందనమాట. నాకు ఇక్కడ నేను స్వయంగా వెలుస్తున్నాను, నాకు ఇక్కడ గుడి కట్టించండి అనేసి గొల్లకి కళలు వస్తే అది అప్పుడు కాకతీయ రాజులు ఉన్నారన్నమాట. కాకతీయ రాజులకు చెప్తే అప్పుడు చిన్న గుడి కట్టించారన్నమాట 1143 శతాబ్దంలో హిస్టరీలో. సో అప్పటి నుంచి పూజలు జరిగేవనేసి మనకు హిస్టరీలో ఉన్నది. అలాగే 15th సెంచరీ వచ్చిన తర్వాత 15వ శతాబ్దంలో ముస్లిమ్స్ ఆధీనంలో వచ్చేసింది గోల్కొండ ఫోర్ట్. అప్పుడు వచ్చిన తర్వాత కూడా అఖండ మాదాన మన తెలుగు వాళ్ళు భక్తరామ్ దాస్ వీళ్ళందరూ తహసీల్దార్ మినిస్టర్స్ ఉండే అనమాట. అప్పుడు కూడా గుడికి ఏం చేయలేదు, అపోజిట్ దీని ఎదురుగా వాళ్ళు మస్జిద్ కట్టుకున్నారు కానీ గుడికి ఏం హానికరంగానే ఏం చేయలేదు. ఇక అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరిగాయి అనేసి చరిత్రలో ఉన్నది. కాకపోతే ఇక్కడ మాది 3rd జనరేషన్. మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు. ఇప్పుడు నా పేరు సర్వేష్, మా తాతగారు మాణిక్యంచారి, మా ఫాదర్ పేరు అనంతచారి, నా పేరు సర్వేశ్చారి. సో ఇది మాది 3rd జనరేషన్. దాదాపు 100 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పూజలు జరిపిస్తున్నాము. ఇక్కడ నైజాం పీరియడ్లో కూడా ఒకసారి అనాథవృష్టి ప్లస్ ఇంకా చాలా కష్టాలు వస్తాయి కూడా అప్పుడు నైజాం గవర్నమెంట్ కూడా ఇక్కడ పూజలు వాళ్ళు చేయకపోయినా కూడా వాళ్ళ ద్వారా వేకులు ఇక్కడ బోనాలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు మంచిగా సుఖ సంతోషాలతో జీవించారనమాట. సో దాని ప్రకారమే అప్పటి నుంచి నైజాం పీరియడ్లో కూడా బోనాలు ప్రాముఖ్యత పెరిగింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత మన కేసీఆర్ గారు బోనాలు ఫెస్టివల్ అనేది అఫీషియల్గానే అనౌన్స్ చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యతమైంది అన్నమాట గోల్కొండ పండుగ. అందుకనే గోల్కొండ బోనాలు అంటే తెలంగాణ ప్రజల్లో చాలా ఇష్టం అందరికీ, పెద్ద పండగ.
మొత్తానికి 11వ శతాబ్దం నుంచే ఈ అమ్మవారు అనేది ఇక్కడ వెలవడం కానీ ఆ బోనాలు అనేది ఇక్కడ సమర్పించుకోవడం కానీ జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. శ్రీ జగదాంబ మహాంకాళి అమ్మవారి యొక్క బోనాల శుభాకాంక్షలు. నిజం చెప్పాలంటే ఏదైతే మా అయ్యగారు చెప్పినట్టు, మా పూజారి గారు చెప్పినట్టు దీని చరిత్ర చాలా పెద్దది. ఎందుకంటే కాకతీయులు, అదేవిధంగా తానిషా, కుతుబ్ షాయిల కాడికి వెళ్ళి ఏదైతే మొట్టమొదటి బోనము ఈ యొక్క అంకురార్పణ జరిగేది శ్రీ జగదాంబ మహాంకాళి అమ్మవారు గోల్కొండ కోటలోనే జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క అమ్మవారి యొక్క బోనాన్ని ఇక్కడ సమర్పించినట్లయితే అప్పటి నుండి పూర్వకాలం నుండి ఏదైతే అంటువ్యాధులు, క్షయ, తర్వాత మలేరియా, డయేరియా, ఏదైతే ప్లేగు వ్యాధి అనేవి ఉన్నాయో, మహమ్మారి అప్పుడు రోగాలు అప్పుడు వచ్చేది. ఈ యొక్క అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాత ఇక్కడ అలాంటి ఏ రోగాలు అనేది అన్ని దుష్టశక్తులు అనేది పోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు 4వ పూజ ఈ కోటలో. ఎందుకంటే మీరు చూస్తున్నారు దాదాపుగా 4 లక్షల మంది భక్తులు ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు లంగరోజ్కి వెళ్ళి తర్వాత కార్వాన్, తర్వాత చార్మినార్, తర్వాత యావత్ భాగ్యనగర్కి వెళ్ళి ఇక్కడ బోనాల పండుగ యొక్క తొట్టెన్లు బయలుదేరినాయి. అవి వాటితో పాటు ఇంకా 2 లక్షల భక్తులు కూడా ఈ యొక్క దేవాలయానికి రావచ్చని మా అంచనా. ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉందండి. మన అంటే ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు అనేది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. దాదాపుగా మీరు అన్నట్టు యావత్ తెలంగాణతో పాటు పక్కకున్న మహారాష్ట్ర, అదేవిధంగా ఛత్తీస్గఢ్, పక్కకున్న కర్ణాటక, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుండి, అదే కాకుండా దేశం నుండి వివిధ ఏదైతే మన ప్రపంచంలో ఉన్న తెలుగు రాష్ట్రాల విరుద్ధ రాష్ట్రాల యొక్క భక్తులు కూడా ఈ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈరోజు అదే కాకుండా దాదాపుగా మన జడ్జెస్లు, మన న్యాయమూర్తులు కూడా ఇక్కడికి వచ్చి, విఐపీలు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది. గోల్కొండ అమ్మవారి దేవాలయం కమిటీ మెంబర్ గారితో మాట్లాడుతామండి. సార్ నమస్కారం. సార్ నమస్కారము. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Nurun Sharif. Like, share and subscribe to Y5tv. Hi, this is Priya Warrior. Do subscribe to Y5tv. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Y5tv.